1 करोड़ का सवाल देखा, 5 करोड़ का सवाल देखा, सवाल 7 करोड़ का भी देखा, लेकिन इस बार सवाल है 140 करोड़ का। 140 करोड़ उम्मीदों का। तो तैयार है टीम इंडिया जवाब देने के लिए। डीपी वर्ल्ड एशिया कप शुरू हो रहा है सोनी लिव और सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स पर। ఇప్పుడు అందరూ మీ 2 కాళ్ళను ముందుకు చాపుతూ స్ట్రెచ్ చేయాలి. తర్వాత మీకు వీలైనంతగా 2 చేతులను పైకెత్తుతూ శ్వాస తీసుకుంటూ కిందికి వంగి తలను మోకాళ్లకు తగిలించాలి. మెల్లగా శ్వాస వదిలేయాలి. ఏంటి నిన్న జరిగిన పార్టీలో గెస్ట్ ఎవరో నీకు తెలుసా? ఎవరు? గెస్ట్ చెయ్యి. అల్లు అర్జున్. సర్లేవే, తర్వాత మాట్లాడుకుందాం, మేడం తిడతారు. అసలేం జరుగుతుంది అక్కడ? ముందు యోగా పూర్తి చేసి తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోండి. అది సారీ మేడం. ఇప్పుడు మనం కుడి కాలును ఎడమ కాలు మీదకి తీసుకొస్తూ ఎడమ కాలును కుడి కాలు మీద చేర్చాలి. 2 చేతులను ఈ విధంగా పెట్టి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఏమైంది? 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 ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ హోటల్లో 3 సెపరేట్ రూమ్స్ ఉన్నాయా? సారీ మేడం, ఒక్క రూమ్ మాత్రమే ఖాళీగా ఉంది. ఓకే రూమ్ ఉందా? సర్లే పర్వాలేదులే. కనీసం ఈ విషయం చెప్పండి, ఆ రూమ్ సింగిల్ బెడ్డా డబుల్ బెడ్డా? డబుల్ బెడ్. సింగిల్ అయినా డబుల్ అయినా ఐ వాంట్ సెపరేట్ రూమ్. అరే కాజల్, వాళ్ళు ఒకే రూమ్ ఖాళీ ఉందని చెప్తున్నారు కదా. ఐ డోంట్ కేర్ యార్, నేను ఒక్క దాంట్లో అడ్జస్ట్ కాలేను. కాజల్ అర్థం చేసుకో, పట్టుదలకు పోకు. ఇందులో పట్టుదల ఏముంది? మనం వేరే హోటల్ కూడా చూసుకుందాం. పదండి. ఏమైంది? వీఆర్ వెరీ వెరీ సారీ కాజల్, మనం అందరం ఇక్కడికి వచ్చింది సరదాగా వెకేషన్ ఎంజాయ్ చేయడానికి. ఈ హోటల్ రూమ్స్ కోసం వెతుక్కుంటూ టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అవును నిజమే, నేను దీపిక ఒక రూమ్లో అడ్జస్ట్ అయిపోతాం. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఎగ్జాక్ట్లీ. మేడం గారు, రూమ్ నంబర్ 17 ఇచ్చేయచ్చు కదా. నీకు బుర్ర పనిచేస్తుందా లేదా? నీకు తెలీదా రూమ్ నెంబర్ 17లో ఏం జరిగిందో? మీరిద్దరు రూమ్ నెంబర్ 17 గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ రూమ్ ఖాళీగా ఉందా? అవును మేడం, ఆ రూమ్ ఖాళీగానే ఉంది. నువ్వు కామ్గా ఉండు. సారీ మేడం, రూమ్ నెంబర్ 17 ఖాళీగానే ఉంది, కానీ మేము దాన్ని ఎవరికి ఇవ్వం. ఇంతకీ ఏం ప్రాబ్లం ఉంది అక్కడ? ఏసీ పనిచేయదా, ఫ్యాన్ పనిచేయడం లేదా? అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. అయితే నాకు రూమ్ నెంబర్ 17 ఇచ్చేసేయండి. అండ్ ఐ విల్ ప్రామిస్ యూ, నా తరపు నుంచి మీకు ఎలాంటి కంప్లైంట్ ఉండదు. సరేనా? రూమ్ కేస్ నాకు ఇవ్వండి. ఓకే, ముందు మీరు ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. అలాగే. ఇదిగోండి రూమ్ నెంబర్ 17 కీస్. థ్యాంక్ యూ. మేడం గారు, లగేజ్ తెమ్మంటారా? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్తారా? అది మేమంతా ఇక్కడే యోగా చేసుకుంటున్నాం. ఇంతలో అకస్మాత్తుగా నా చేతుల్లో ఏదో వచ్చి పడింది. అది ఏంటా అని నేను చూసేసరికి తెగి ఉన్న చెయ్యొచ్చి నా ఒళ్ళో పడింది. ఈ చెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందో అస్సలు అర్థం కావట్లేదు. అదీగాక ఈ చెయ్యి ఎవరిదో తెలుసుకోవడానికి ఏమాత్రం ఆనవాళ్ళు లేనే లేవు. ప్రణీత్ సార్, నన్ను డిస్టర్బ్ చేయకు సార్. ఏం నీ నసా? సార్, మీరేమీ చేయకుండా మీ చేతిని పదే పదే ఆకాశం వైపు చూపిస్తూ అసలు ఏం చేస్తున్నారు సార్? గాలి ఎటువైపు వస్తుందా అని చూస్తున్నాను. గాలి ఎటువైపు నుంచి వస్తుందో తెలుసుకోవడం వల్ల మీకొచ్చే ప్రయోజనం ఏంటి సార్? కాస్త బుర్ర ఉపయోగించి వివేక్, గాలి ఎటు నుంచి వీస్తుందో తెలిస్తే ఈ చెయ్యి ఎలా వచ్చిందో తెలుస్తుంది. అంటే మీ ఉద్దేశం గాలితో పాటు ఈ చెయ్యి ఎగురుకుంటే ఇక్కడికి వచ్చిందనా? వెరీ గుడ్ వివేక్, నువ్వు ఆలోచిస్తున్నావు. సార్, కానీ ఈ చెయ్యి చాలా బరువుగా ఉంటుంది, అది గాలికి ఎగురుకుంటే ఎలా వస్తుంది? మరైతే నువ్వే చెప్పు, ఆ చెయ్యి ఇక్కడికి ఎలా వచ్చిందంటావు? సార్, నా అనుభవంలో మొదటిసారి చెయ్యిలా పైనుండి పడ్డం చూస్తున్నా సార్.
చాలా కేసులో ఇలాంటివి భూమిలో పూడ్చిపెట్టడం జరుగుతుంటుంది సార్. ఏదైనా పక్షి తీసుకొచ్చిందంటావా? యు మీన్ సార్ హాక్స్, ఈగిల్ లేదా వర్చర్, అందులోనే ఒకటి ఈ చేతిని తనతో పాటు తెచ్చుకొని ఉంటుంది సార్. బహుశా పొరపాటున ఆ అమ్మాయి ఒళ్ళో పడి ఉంటుందేమో. ఆ గద్దల్ని చూడు, అవి ఒకే చోట తిరుగుతున్నాయి. సార్ నా ఉద్దేశంలో ఈ చేతిని అవే తీసుకొచ్చాయేమో. యా, అక్కడికే వెళ్ళి చూద్దాం పదండి. ఈ గద్దలు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడే ఏదో జరిగి ఉంటుంది. జోసఫ్ సార్, నువ్వు అటువైపు వెళ్ళు, నేను అభిజిత్ ఇటువైపు వెళ్తాం. అభిజిత్, నీకేదైనా బ్యాడ్ స్మెల్ వస్తుందా? అవును సార్, ఈ స్మెల్ బట్టి చూస్తుంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడో డెడ్ బాడీ ఉన్నట్టుంది. అభిజిత్, ఈ బ్యాడ్ స్మెల్ జంతు బాడీది కాదు, ఓ మనిషి బాడీదే. అభిజిత్, ఆ స్మెల్ ఇటువైపు నుంచే వస్తుంది. సార్, మీ కోటు మీద ఏదో పురుగున్నట్టుంది చూడండి. పురుగా? నా కోటు మీద పురుగుందా? ఇలాంటి పురుగులు కుళ్ళిపోయిన బాడీలో ఉంటాయి కదా, ఇది ఇక్కడికెలా వచ్చింది? మై గాడ్ సార్, చెట్టు మీద శవం ఉంది. మీ మీద పడ్డ పురుగు కూడా అక్కడిదే. అభిజిత్, త్వరగా ఆ చెట్టెక్కి ఆ శవాన్ని కిందకి దించు. ఎస్ సార్. జాగ్రత్త అభిజిత్. అభిజిత్, నెమ్మదిగా వెళ్ళు. సార్, అర్థం కాని విషయం ఏంటంటే శవాన్ని చెట్టు మీద ఎందుకు పెట్టారంటారు? అదే కదా అభిజిత్, తను చనిపోయి చాలా రోజులైనట్టుంది. ఎస్ సార్. సార్, ఆ చెయ్యి ఈ బాడీది కాదు, దీనికి 2 చేతులు అలాగే ఉన్నాయి. యా, అంటే దీని అర్థం ఆ చెయ్యి వేరే బాడీది అయి ఉంటుంది. ఎస్ సార్. సార్, జోసెఫ్ ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? సార్, అట్నుంచి పిలుస్తున్నాడు సార్. జోసెఫ్, ఎక్కడున్నావు? సార్, నేను ఇక్కడ చెట్టు మీద. అరే, ఇంకో శవమా? సార్, ఇది అమ్మాయి శవంలా ఉంది. తన లెఫ్ట్ హ్యాండ్ లేదు సార్. అంటే మనకు దొరికిన ఆ చెయ్యి ఈ అమ్మాయిదే. జోసెఫ్, మా ఇద్దరికి ఆ పక్కనున్న చెట్టు మీద మరో శవం దొరికింది. 2 శవాలు అడవిలోనా? అవును జోసెఫ్, ఖచ్చితంగా వీళ్ళిద్దరిని హత్య చేశారు. లేదంటే ఈ శవాల్ని ఇలా చెట్ల మీదకి ఎందుకు చేరుస్తారు? మనం ఈ అడవిని జాగ్రత్తగా చెక్ చేయాల్సిందే. ఇంకో జోక్ చెప్పనా నీకు? ఇక చాలు బాబు, చాలు. నీ కామెడీ షో ఇక ఆపేసే. అమ్మాయి కాస్త హెల్ప్ చేసి వస్తాను. వద్దు, ఆగు, వెళ్ళొద్దు. అది పరిచయం లేని వాళ్ళకి హెల్ప్ చేయడం వంటివి వద్దు. రా. ఏ చెట్ల మీద శవాలు దొరికాయి? వాటి దగ్గరలోని మట్టిని తీసుకురమ్మని చెప్పారు. నువ్వంతా తవ్వి తీసుకొచ్చినట్టున్నా. ప్రణీత్, రాహుల్ నీ కుడికన్నిలా అదురుతూ ఉంది అంటే
ఖచ్చితంగా ఏదో విశేషం ఉంది. ఏసీపీ గారు నేను ఎప్పుడైనా బాగా ఎక్సైట్ అయితే అప్పుడు నా కుడుకన్ను అదురుతుంది. అవునా? అయితే నీ ఎక్సైట్మెంట్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు కదా? ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తాను. ఎందుకు చేయను? ఏసీపీ గారి ఇద్దరు అమ్మాయిల్ని ఎవరో ఒక్కరే చంపారు. ఈ 2 బాడీలు చాలా కాలం క్రితంవి. అది ఎలా అంటే ఈ 2 బాడీల నుంచి నాకు ఈ బ్లూ బాటిల్ ఫ్లైస్ దొరికాయి. ఇదిగో చూడండి. బ్లూ బాటిల్ ఫ్లైసా? అవునండి. ఐ మీన్ ఈ ఇద్దరు అమ్మాయిలు చనిపోయిన డేటు ఈ బ్లూ బాటిల్ ఫ్లైసే చెప్తాయి. గుడ్. అయితే ఈ అమ్మాయిలు ఎవరో మనం తెలుసుకోవచ్చు. కరెక్ట్. ఒక్క నిమిషం ఆగు. సార్, మట్టిలో ఇది దొరికింది సార్. ఈ ప్లాస్టిక్ పీసా? సార్, దీని పై భాగాన్ని చూసారా? ఇది దేని నుంచో విరిగిపడిన ముక్కలా ఉంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ ప్లాస్టిక్ పీస్ అసలు ఆ చెట్టు దగ్గరికి ఎలా చేరుకుంది అని. కాజల్ అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదో అర్థం కావట్లేదు. కాజల్ దగ్గరికే కదా మనం వెళ్ళేది. ముగ్గురం కలిసే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. కాజల్, ఓపెన్ ద డోర్. కాజల్, డోర్ ఓపెన్ చేయి. ఎందుకంత కోపం నీకు? కాజల్, ఎందుకు ఓపెన్ చేయట్లేదు? నిద్రపోతుందా? ఈ రూమ్ లో ఏదో ప్రాబ్లం ఉందని ఆ రిసెప్షనిస్ట్ కూడా చెప్పింది. కాజల్కి ఏమైనా అయిందంటావా? నాకు భయం వేస్తుంది. అలా మాట్లాడొద్దు. కాజల్, ఎనీ ప్రాబ్లం? కాజల్, మా ఫ్రెండ్ లోపలే ఉంది. ఎందుకో డోర్ తెరవడం లేదు. నిన్న రాత్రి కాజల్ నువ్వు హెల్ప్ చేస్తానన్నది ఈ అమ్మాయికే కదా? ఓ మై గాడ్, మీరేం టెన్షన్ పడకండి. నేను వెళ్ళి మేనేజర్ని తీసుకొస్తాను. ఓకే? కాజల్, తలుపు తీ. కాజల్, ఏం జరిగింది? మా ఫ్రెండ్ లోపల ఉంది. డోర్ ఓపెన్ చేయట్లేదు. నేనేదైతే అనుకున్నానో అదే జరిగింది. కాస్త పక్కకు తప్పుకోండి. కాజల్, 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 కాజల్. ఓ మై గాడ్, కాజల్ రూమ్ లో లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? అదే తెలియట్లేదు. భావన, నువ్వు తన మొబైల్ కి ఫోన్ ట్రై చేసావా? నేను తనకి ఫోన్ చేశాను, కానీ తను లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ తన బాత్రూమ్ లో ఉందేమో. అయ్యుండొచ్చు. కాజల్ ఇక్కడ కూడా లేదు. ఈ ఇద్దరు అమ్మాయిల స్కల్ స్మూత్ గా ఉంది. ఇది మొదటి అమ్మాయి స్కల్. ఇటు చూడండి. ఈ జాయింట్ చూడండి. ఇదిగో ఈ జాయింట్ ఎంత స్మూత్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తుందో చూసారా? అంటే దీని అర్థం ఆ అమ్మాయి వయసు 20-25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. కరెక్ట్ గా చెప్పావు. ఇంకా 23-24 కంటే తక్కువే ఉండదు. ఇలా చూడండి. నేను ఈ అమ్మాయి దంతాలు ఎక్స్రే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, అన్ని పళ్ళు పూర్తిగా వచ్చేసాయి. మీ ఎక్స్రేని బట్టి చూస్తుంటే మొత్తం 32 పళ్ళు ఉన్నట్టున్నాయి. అవును, మొత్తం 32. అంటే అమ్మాయి మేజర్. కానీ అమ్మాయి ఎలా చనిపోయింది చెప్తాను. ఇలా రండి. ఈ గాయం చూస్తున్నారా? దేనితోనో గట్టిగా తల మీద కొట్టినట్టున్నారు. పాపం వెంటనే చనిపోయినట్టుంది. ఇది 2 అమ్మాయి స్కల్. యాజ్ ఇట్ ఈజ్ అమ్మాయిని కూడా అలాగే చంపేశారు. దేంతో కొట్టుంటాడు? ఇనపరాడ్ అయి ఉంటుంది. ఇంకో విషయం, ఇలా చూడండి. ఇది నేను 2 అమ్మాయి దంతాలను ఎక్స్రే తీసింది. ఇక్కడ చూడండి. ఈ అమ్మాయి వయసు కంటే తక్కువ. ఈ అమ్మాయికి పళ్ళు పూర్తిగా రాలేదు. చూడండి. హలో, ఓ ఎక్కడ? మేము ఇప్పుడే వస్తున్నాం. భావన గారు, మీరు చెప్తున్న దాన్ని బట్టి కాజల్ నిన్న రాత్రి రూమ్ నెంబర్ 17లోకి వెళ్ళింది, తర్వాత మాయమైంది. అవునా? అవును సార్, అదే జరిగింది. ఒకవేళ కావాలని ఆ అమ్మాయి మీకు చెప్పకుండా వెళ్ళిపోయిందేమో. కానీ కాజల్ అలా ఎందుకు చేస్తుంది సార్? సార్, మా స్టాఫ్లో ఎవరు కూడా కాజల్ హోటల్ వదిలి వెళ్ళటం చూడలేదు. నువ్వన్నదే నిజమైతే కాజల్ ఇప్పుడు హోటల్లోనే ఉండాలి. అవునా? సార్, మా స్టాఫ్ హోటల్ మొత్తం చెక్ చేశారు, తనిక్కడ లేదు. కాజల్ బయటకు వెళ్ళటం మీ హోటల్ స్టాఫ్ చూడలేదంటే దాని అర్థం కాజల్ బయటకు వెళ్ళలేదు అని కాదు కదా?
ఇలా కూడా జరుగుండొచ్చు కదా. కాజల్ హోటల్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ స్టాఫ్ ఎవరు అందుబాటులో లేకపోవచ్చు కదా. సార్, నా ఉద్దేశం ప్రకారం కాజల్ తన రూమ్ నెంబర్ 17 నుంచి బయటకు రానిలేదు. తను తన రూమ్లోనే ఉంది. ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలంటే మా కారిడార్స్లో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టి ఉన్నాయి. 24 గంటలు రికార్డింగ్ అవుతూనే ఉంటుంది సార్. అవునా? ఆ రికార్డింగ్ చెక్ చేసావా? అవును సార్, అవి చూసాకే మాకు తెలిసింది ఈ కాజల్ తన రూమ్లోంచి అసలు బయటికే రాలేదు అని. తను తన రూమ్ నెంబర్ 17లోనే ఉంది. కానీ మీరెందుకు రికార్డింగ్స్ డైరెక్ట్గా చెక్ చేశారు? అది ఎందుకంటే కాజల్ కంటే ముందు కూడా 2 అమ్మాయిలు మిస్ అయ్యారు. అది ఆ రూమ్ నెంబర్ 17 నుంచే. ఇంతకు ముందు మిస్ అయ్యారా? అవును సార్, రూమ్ నెంబర్ 17 నుంచి కాజల్ కంటే ముందు ఇలాగే 2 అమ్మాయిలు మిస్ అయ్యారు. రూమ్ నెంబర్ 17 నుండి ఇంతకు ముందు కూడా మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? సార్, అది నువ్వేదో దాస్తున్నావు. సార్, అది అసలు విషయం ఏంటంటే మిస్ అయిన ఆ అమ్మాయిలిద్దరూ మా హోటల్ బిల్లు పే చేయలేదు సార్. వాళ్ళు మమ్మల్ని చీట్ చేశారేమో అనుకున్నాం. అందుకే మేం పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు సార్. సార్, కాజల్ వాళ్ళిద్దరు లాంటి అమ్మాయి కాదు. ఖచ్చితంగా తనకేదో జరిగి ఉంటుంది. అది డిసైడ్ చేయాల్సింది మీరు కాదు, మేము. అర్థమైందా? కాజల్ తన రూముకు అసలు ఎన్ని గంటలకు వచ్చిందో మీకేమైనా తెలుసా? సార్, అది ఈ హోటల్ బయట ఓ రెస్టారెంట్ ఉంది. ఆ రోజు మేము ఆ రెస్టారెంట్లో భోంచేయడానికి వెళ్ళాం. భోజనం అయ్యాక మేము ఆ రూములకు వచ్చేద్దాం అనుకున్నాం. కానీ కాజల్ తర్వాత వస్తానంది. మేము తన్ను అక్కడే వదిలేసి మా రూమ్కి వచ్చేసాం. మీరు రూమ్కు బయలుదేరే టైంలో కాజల్ మూడేలా ఉంది? తను నార్మల్గానే ఉంది. నార్మల్, ఓకే. మీరిద్దరూ తన క్లోజ్ ఫ్రెండ్స్ కదా. తన హ్యాబిట్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒక విషయం చెప్పండి, ఈ కాజల్ దేనికైనా అడిక్టెడా? యు మీన్ డ్రగ్స్? లేదు సార్, కాజల్కి డ్రగ్స్ అలవాట్లేదు. సార్ నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. సార్, మేమిద్దరం రూమ్ నెంబర్ 19లో ఉంటున్నాం. నిన్న రాత్రి మేము మా రూమ్కి వెళ్తున్నప్పుడు ఆ కాజల్ కీతో లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ కనిపించింది. అది సార్, యాక్చువల్లీ ఆ అమ్మాయిని ఆ అమ్మాయి వాళ్ళకానే చూస్తే బాగా తాగున్నట్టుగా అనిపించింది సార్. కాజల్ బాగా తాగున్నట్టు అనిపించిందా? అభిజిత్, ఇక్కడి క్లోజ్ సర్క్యూట్ కెమెరా రికార్డింగ్ మొత్తం చూడాల్సిందే. సార్, చూస్తున్నారుగా కాజల్ ఎలా నడుస్తుందో. ఇక్కడ తన పరిస్థితి చూస్తుంటే బాగా తాగినట్టు కనిపిస్తుంది. ఇలా చూడండి సార్, సరిగ్గా 1:15కి తన గదిలోకి వెళ్ళింది. జోసఫ్ సార్, కాస్త సర్చింగ్ మోడ్లో ఫార్వర్డ్ చేయి. సార్, ఈ ఫుటేజ్లను చూస్తుంటే రూమ్ నెంబర్ 17 దరిదాపులో కూడా ఎవరూ వెళ్ళలేదనిపిస్తుంది సార్. ఇక కారిడార్ అయితే రాత్రంతా ఖాళీగానే ఉంది. అది ఎలా సాధ్యమవుతుంది? ఎవరు వెళ్ళలేదా? ఒక్క నిమిషం. ఏమిటిది? మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? సార్, అది మేము కాజల్ని పిలవడానికి వెళ్ళాం, కానీ లోపల నుంచి ఏ రెస్పాన్స్ లేదు. సార్, మేము డోర్ ఓపెన్ చేసేసరికి లోపల ఎవరూ లేరు. కాజల్ కనిపించలేదు. కాజల్ కనిపించలేదా? One minute, stop. జోసఫ్, సర్చ్లో రివైండ్ చేయి. 1 minute జోసఫ్, స్టాప్. ఇక్కడ టైం ఎంతో చూడు. 10:05. కరెక్టే కదా? Yes sir, 10:05. ఇప్పుడు ప్లే చేయి. ఇదేంటి 2 minutes?
10:05 నుంచి డైరెక్ట్గా 10:07 అంటే మధ్యలో 2 minutes టేప్ మాయమైంది. ఏమైంది మేనేజర్ గారు? సార్ ఇదేదో టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది, వేరేం కాదు. అవునా? మీరు చెప్తే మేము నమ్మేసేయాలా? జోసఫ్ సార్, ఆ టేప్ను ఓపెన్ చేసి సరిగ్గా చెక్ చేయి. సార్, ఈ టేపుని ఈ పాయింట్ దగ్గర ట్యాంపర్ చేసినట్టు కనిపిస్తాం సార్. ఏమైంది మేనేజర్? ఇప్పుడు చెప్పు. ఈ టేపును మీ స్టాఫ్లోనే ఎవరో ట్యాంపర్ చేశారు. ఎవరో? ఈ కంట్రోల్ క్యాబిన్లో ఎవరు కూర్చుంటారు? సార్, ఈ సురేష్ కూర్చుంటాడు. ఓ, నువ్వా? ఇదంతా జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? సార్, కంట్రోల్ రూమ్లోనే ఉన్నాను సార్. మరైతే ఈ టేపుని ఎవరు ట్యాంపర్ చేశారు? సార్ చెప్పు. సార్, ఆ టైంలో నేను బాత్రూమ్కి వెళ్ళాను. ఆహా, బాత్రూమ్కి వెళ్ళావా? బాత్రూమ్కి వెళ్ళటానికి ఆ టైమే దొరికిందా? సార్, ఈ టేప్ నుండి కట్ చేసిన పీసు ఈ హోటల్లోనే ఉంటుంది సార్. జోసఫ్ ఈ పాటికి ఆ టేపును డెస్ట్రాయ్ కూడా చేసుంటారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్లాల్సింది రూమ్ నెంబర్ 17. ఈ రూమ్ అంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఏదైనా సీక్రెట్ ఎగ్జిట్ ఉందేమో చూడండి. జాగ్రత్తగా వెతకండి. ఏంటి సార్? సార్, ఆ బెడ్ కింద ఏం వెతుకుతున్నారు? అది సీక్రెట్ సార్. ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పచ్చు కదా. అలాగా, నీకు చెప్పేస్తాను. నా ఇంటెలిజెన్స్ నాకేం చెప్తుందంటే ఈ బెడ్ కింద ఓ సీక్రెట్ ఎగ్జిట్ ఉందని. ఓ సీక్రెట్ ఎగ్జిటా ఈ బెడ్ కింద? అవును. ఒకవేళ నిజంగా నా గెస్సింగే కరెక్ట్ అయితే ఏసీపీ సార్ నా పనిని మెచ్చి నాకు ప్రమోషన్ ఇస్తారు. సార్, కానీ ఇన్ని సంవత్సరాలుగా మీకు ప్రమోషన్ రాలేదు, మరి అది వేరే విషయం. నువ్వు ప్రమోషన్ మాట వదిలేసి ఈ బెడ్ మీద శ్రద్ధ పెట్టు. కానీ అలాగే సార్, ఈ బెడ్ని తీసి మీ గెస్సింగ్ కరెక్టో కాదో చూద్దాం. పట్టండి. అయితే పట్టు. లేపు ఇంకా. నీకు అసలు బలమే లేదు. నో యూస్ సార్. ఈ హోటల్ గదికి మరో ఎగ్జిట్ అంటూ ఏదీ లేదు సార్. అభిజిత్ ఈ కిటికీ బయట లెజ్ ఉంది. ఒకవేళ కాజల్ ఈ లెజ్ మీద నుంచి దూకాలని ప్రయత్నించినా కింద పడిపోతుంది. రైట్ సార్. ఏమీ అర్థం కావట్లేదు. సార్, జోసఫ్, ఇది చూడండి సార్. ఇలాంటి ప్లాస్టిక్ పీసే మనకు అడవిలో చెట్టు దగ్గర దొరికింది. అంటే దీని అర్థం మనకు దొరికిన 2 అమ్మాయిల శవాలు ఆ అడవిలో దొరికాయి చూడు, అవి. ఆ 2 అమ్మాయిలు ఈ హోటల్ నుంచి మాయమైన వాళ్ళే. ఈ హోటల్ మేనేజర్ చెప్పిన దాన్ని బట్టి ఇదే రూమ్ నుంచి ఈ అమ్మాయి కన్నా ముందు 2 అమ్మాయిలు మాయమయ్యారట. ఒకవేళ మనకు దొరికిన శవాలు ఆ 2 అమ్మాయిలు వినేమో. వెళ్ళా మేనేజర్ని కలుద్దాం. మీరు మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. ఆ అమ్మాయిలు 2 సామాన్లు మీ దగ్గరే ఉన్నాయా? అంటే నా ఉద్దేశం బట్టలు వగైరా. ఉన్నాయి సార్, మేము జాగ్రత్తగా దాచి ఉంచాం. వాళ్ళు ఎప్పుడైనా వస్తే తిరిగి ఇచ్చేద్దామని. గుడ్. ఆ సామానంతా మాకు ఇచ్చేయండి. ఓకే సార్. ఇక్కడున్న ఈ సామాన్లు మొత్తం మనకు అడవిలో దొరికిన అమ్మాయిలవో కాదో చూద్దాం. 110, 111, 112, 113,
డాక్టర్ గారు ప్రణీత్ ఇంతకీ ఏం చేస్తున్నాడు? దువ్వానికి చిక్కుకున్న వెంట్రుకలు లెక్క పెడుతున్నాడు. కానీ దాంతో మనకొచ్చే లాభం ఏంటి? ఏమీ లాభం లేదు జోసెఫ్. అసలు ఏమైందో చెప్తాను విను. ప్రణీత్ నన్ను ఏదైనా పని చెప్పండి డాక్టర్ గారు అని అడిగాడు. నేను ఆ పని అప్పు చెప్పాను. ల్యాబ్కి గోల్ తగ్గిందంటావా? ఆ మిస్సింగ్ ఫుటేజ్ గురించి మనకి ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు సార్. యు ఆర్ రైట్. డాక్టర్ గారు మనకి ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందా? ల్యాబ్ నుంచి ఇంకా రిపోర్ట్స్ రాలేదు. మరి ఆ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది సార్? జోసెఫ్ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆ ఇద్దరు అమ్మాయిలు వెంట్రుకల శాంపిల్స్, బోన్స్ శాంపిల్స్ సెంట్రల్ ల్యాబ్కి పంపించాను. రిపోర్ట్ వచ్చేస్తుంది. సార్, ఈ ఇద్దరు అమ్మాయిలు ఆ హోటల్ నుంచి మాయమైన అమ్మాయిలు ఒక్కళ్ళే అయితే అప్పుడు ఎలా సార్? ఇంకేముంది, కేసు మొత్తం తలకిందులవుతుంది. మన డిపార్ట్మెంట్ మొత్తం కావాలని కురివితో తలగొక్కున్నట్టు అవుతుంది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. సార్ సార్ డిఎన్ఏ రిపోర్ట్స్ ఫ్యాక్స్ వచ్చింది సార్. అభిజిత్, ఇది సీరియల్ మర్డర్ కేసే. మై గాడ్, అంటే మనకు దొరికిన శవాలు 2 రూమ్ నుంచి మాయమైన ఆ ఇద్దరు అమ్మాయిలవి. ఈ రూమ్ నెంబర్ 17 నుంచి 2 అమ్మాయిలు మిస్ అయ్యారు. వాళ్ళిద్దరి శవాలు మనకు అడవిలో దొరికాయి. ఇప్పుడు మరో అమ్మాయి కూడా ఈ రూమ్ నుంచే మాయమైపోయింది. సార్, ఈ హంతకుడికి ఈ హోటల్తో ఏదో సంబంధం ఉండుంటుంది సార్. ఈ హోటల్ గెస్ట్ కానీ లేదా ఈ హోటల్ స్టాఫ్లోనే ఎవరో అయ్యుంటారు సార్. హంతకుడు ఈ రూమ్లో ఉన్న అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నాడు సార్. అవును, ఈ హత్యకు గురవుతున్నది ఈ రూమ్ నెంబర్ 17లో ఉన్న అమ్మాయిలు మాత్రమే. ఇతనెవరో సీరియల్ కిల్లర్లా ఉన్నాడు. సార్ సార్, ఇది కబోర్డ్లో దొరికింది సార్. అరే, ఇది కాజల్ డ్రెస్లా ఉంది. ఇక్కడికి ఎలా వచ్చింది? రక్తం. సార్, అంటే దీని అర్థం కాజల్ని ఈ రూమ్లోనే చంపుంటారా? ఇదేంటి? సార్, వీటిని నేను అడవిలో చూశాను సార్. ఆ 2 శవాలు దొరికిన అదే ప్లేస్లో. అంటే దీని అర్థం కాజల్ అడవిలో ఉన్నట్ట. ఇక్కడెక్కడా లేదు సార్. ఓ మై గాడ్, సార్! ఏమైంది? సార్, ఇక్కడ శవం ఉంది. ఓ గాడ్. వివేక్, ప్రణీత్, త్వరగా నిత్యం తీసుకురండి. అసలు ఏం జరుగుతుంది? వరుసగా ఇది 3వ శవం. ఈ శవాన్ని కూడా మిగతా 2 బాడీలానే చెట్టు మీద ఉంచారు. సార్, ఈ హంతకుడు మర్డర్ చేసే పద్ధతులు అవి చూస్తుంటే వీడు పెద్ద సైకోలా ఉన్నాడు. హంతకుడు కావాలనే ఈ శవాలన్నింటినీ ఎవరికంటా పడకూడదనే తెలివిగా చెట్టు మీద పెడుతున్నాడు. జాగ్రత్త వివేక్. జాగ్రత్త. సార్, ఇదివరకు జరిగిన మర్డర్స్ లాగే ఈ అమ్మాయిని కూడా హంతకుడు అలాగే చంపేశాడు. సార్ సార్, ఈ అమ్మాయి మగాళ్ళ బట్టలు వేసుకుంది సార్.
అవును, తను మగవాళ్ళ బట్టలు వేసుకుందేంటి? సార్, కాజల్ 1:15 AM కి రూమ్ లోకి వెళ్ళినప్పుడు సల్వార్ కమీజ్ లో ఉంది. అంటే ఈ అమ్మాయిని హోటల్ రూమ్ నుంచి ఎత్తుకొచ్చి చంపేసి తర్వాత మగాళ్ళ బట్టలు వేశారంటారా సార్? హంతకుడు అసలు మగవాళ్ళ బట్టలు కాజల్కి ఎందుకు వేసినట్టు? సార్, కాజల్ హత్య హోటల్ రూమ్లో జరగలేదు, ఇక్కడ ఈ చెట్టు మీదే జరిగింది. ఈ చెట్టు మీద? అవును సార్, ఈ చెట్టు మీద చాలా రక్తం ఉంది. అంటే ఈ అమ్మాయిని హోటల్ నుంచి మాయం చేసి ఇక్కడికి తీసుకొచ్చి చంపేశాడనమాట. కానీ నాకొక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు సార్. మనం చూసిన వీడియోలో ఈ అమ్మాయి గదిలోకి వెళ్ళిందే కానీ బయటికి రాలేదు కదా. అభిజిత్, హంతకుడు కాజల్కు మగవాళ్ళ బట్టలు ఎందుకు వేశాడో తెలుసుకోగలిగితే మనం హంతకుడిని పట్టుకోవచ్చు. యూ డోంట్ వరీ, అంతా సర్దుకుంటుంది. కూర్చో, కమ్ ఇక్కడ కూర్చో. ఐ విల్ బి బ్యాక్, ఓకే? నాకు రూమ్ కావాలి త్వరగా. సారీ సార్, మా హోటల్లో ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు. చూడండి, నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వచ్చాను. నా భార్య ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు. కాస్త హెల్ప్ చేయండి ప్లీజ్. ఒక రూమ్ ఉంది, నేను ఇవ్వగలను. కాకపోతే ఏంటి? ఆ రూమ్లో ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఆ విషయంలో సిఐడి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. సో నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సార్. నా భార్యకి విశ్రాంతి చాలా అవసరం. మీరు ప్లీజ్ దయచేసి నాకు ఆ రూమ్ ఇవ్వండి. సరే, మీరు అడ్జస్ట్ అవుతానంటే బెల్ బాయ్, రూమ్ నెంబర్ 17కి తీసుకెళ్ళు. ఫార్మాలిటీస్ తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో. అంతా సర్దుకుంటుంది. ఇదే మన రూమ్. ఒక్క నిమిషం. నెమ్మదిగా రా, అంతా సర్దుకుంటుంది. సిట్, జస్ట్ లే డౌన్. లగేజ్ పెట్టాను సార్. నేను డాక్టర్ని తీసుకుని వస్తాను. ఐ విల్ బి బ్యాక్, ఓకే? బెల్ బాయ్, ఇక్కడ హోటల్కి దగ్గరలో ఎవరైనా మంచి డాక్టర్ ఉన్నారా? దగ్గరలో అంటే డాక్టర్ మహేష్ ఉన్నాడు సార్. తన అడ్రస్ ఇస్తావా? ఇప్పుడే ఇస్తాను సార్. రోడ్ నంబర్ 12, ప్లాట్ నంబర్ 15. ఇదిగోండి సార్, తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. త్వరగా వెళ్ళి డాక్టర్ని ఇక్కడికి తీసుకురావాలి. రోహిత్, ఈజ్ ఇట్ యూ? డాక్టర్ని తీసుకొచ్చావా? రోహిత్ ఏమీ మాట్లాడటం లేదేంటి? నీతో డాక్టర్ వచ్చాడా లేదా? రోహిత్, నా ఆరోగ్యం బాగా లేదని నీకు తెలుసు కదా. నేను అడిగిన దానికి సమాధానమే చెప్పట్లేదు. ఏమైంది?
ఎందుకు మాట్లాడట్లేదు? చెప్పు, ఏమైంది? ఏమైంది రోహిత్ నీకు? రోహిత్, నువ్వా? నువ్వు ఇక్కడి నుంచి వస్తున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసుల్ని పిలుస్తాను. చూడు, నేను చెప్తుంది నీకే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసుల్ని పిలుస్తాను. సంబడి హెల్ప్ మీ. నువ్వు మర్యాదగా చెప్తున్నాను, దగ్గరికి రావద్దు. ఏం చేస్తున్నావు? సౌండ్ తగ్గించు, సౌండ్ తగ్గించు. నాకు సౌండ్ ఎలర్జీ. చెప్పాను కదా, చెప్పానా లేదా? రూమ్ నెంబర్ 17 కాకుండా వేరే రూములు లేవు 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 అని ఇక్కడ ఓ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పినా మీరు వినేలేదు. ఇప్పుడు ఇక చావు చావు చావు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చిగా పిచ్చిగా ఏం మాట్లాడడం లేదు, పిచ్చిగా మాట్లాడడం లేదు. నిజం నిజం చెప్తున్నాను. ఈ రూమ్ నెంబర్ 17లోకి ఏ అమ్మాయి వచ్చినా తిరిగి ప్రాణాలతో వెళ్ళదు, వెళ్ళదు, అసలు వెళ్ళదు. నువ్వు నన్ను నిజం. somebody help me please. పడుకో. అంజలి 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 పుష్పాంజలి అంజలి అంజలి గీతాంజలి అంజలి 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 గీతాంజలి అంజలి మీనాక్షి కాజల్. ఇప్పుడు నువ్వు, ఇప్పుడు నీ టర్న్. ఓ అసలు నేను మర్చిపోయాను. అంజలి ఎవరో నీకు తెలియదు కదూ? అంజలి అంజలి నేను ఇష్టపడ్డ మొట్టమొదటి అమ్మాయి, నేను అందరికంటే ముందుగా ఇష్టపడ్డ అమ్మాయి. అవును, నిజం. ప్రేమ, నిజమైన ప్రేమ, మై ఫస్ట్ లవ్. అంజలి రూమ్ నెంబర్ 17కి వచ్చిన మొట్టమొదటి గెస్ట్. తనే మొట్టమొదటి గెస్ట్. నేను తన్ని ప్రేమించాను, తన్ని చాలా ప్రేమించాను. ఒకరోజు నా ప్రేమ గురించి తనకు ప్రపోజ్ చేశాను. తర్వాత ఏమైందో తెలుసా? కాదని చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పినా నేను తట్టుకునేవాడిని. ఏం చేసింది? నవ్వింది. నన్ను చూసి నవ్వింది, ఏటకారంగా నవ్వింది. ఎందుకు నవ్వింది? నేనంత చండాలంగా ఉన్నానా? లేను కదా. ఆ రోజు నుంచి ఏ అమ్మాయి రూమ్ నెంబర్ 17లోకి వచ్చినా ఆ అమ్మాయిలో నాకు అంజలే కనబడుతుంది. అంజలి. ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, నువ్వు కూడా నాకు అంజలిలాగే కనబడుతున్నావు. అంజలి, ఇప్పుడు నిన్ను నేను నా ప్రియమైన అంజలి దగ్గరికి పంపిస్తున్నాను. పైకి, ఆన్ ది టాప్ బేబీ. అంజలి, అరే ఓకే, నన్ను వదలండి. నువ్వు మా పని చాలా సులభం చేశావు. నీకు నువ్వే స్వయంగా దొరికిపోయావు. ఓ, ఇదంతా మీ ప్లానా? అవును, హంతకుడు హోటల్ స్టాఫ్లోనే ఉన్నాడని మాకు ముందే తెలుసు. మాకెప్పుడు అనుమానం వచ్చిందంటే హోటల్ సీసీ రికార్డింగ్స్ని ఎవరో ట్యాంపర్ చేసినప్పుడు. అవునా? నువ్వు కాజల్ని హోటల్ నుండి అడవికి తీసుకొచ్చి చంపావు. ఆ తర్వాత నీ బట్టలు అమ్మాయికి వేసి ఆమె బట్టలు నువ్వు వేసుకుని కాజల్లాగా మారి హోటల్ రూమ్కి చేరావు కదూ? రైట్. ఎలా ఉంది నా ప్లాన్? బాగుంది కదా? పరమ చండాలంగా ఉంది. ముందు నేను మెంటల్ హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి
తరువాత శ్రీకృష్ణ జన్మస్థానంలో నీతో ఓచ లెక్క పెట్టిస్తాం. ఇదిరా ప్లాన్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.